నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా చాలా రకాల అక్రమాలు, అవినీతి జరుగుతున్న విషయం మనందరం కూడా చూస్తాం. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో సంస్థలలో, ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో సంస్థలలో కూడా పేరుకుపోయినటువంటి అవినీతి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి మొత్తం కూడా మాయమైపోతుంది, అవినీతిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇంకా వాళ్ళే ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్లు వెళ్తున్నారో వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. అదే విధమైనటువంటి అవినీతి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జరుగుతున్న విషయం పైన గత కొంతకాలంగా మనం అనేక రకాలైనటువంటి స్టోరీలు చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు చెప్పేటువంటి స్టోరీ, ఇప్పుడు చేసేటువంటి మనం ఏదైతే ఈ యొక్క ఇంటర్వ్యూ ఉందో ఇది కూడా గతంలో మనము కొన్ని ఈ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి కోట్లాది రూపాయల అవినీతి సంబంధించి కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఈరోజు అదే డిపార్ట్మెంట్లో ఇంకొక రకమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది. ఆ డిపార్ట్మెంట్ పేరు ఏంటంటే శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ యొక్క సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా విద్యాసాగర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత 14 ఏళ్ళుగా ఆయన ఏది బెడ్ పైన పడుకుంటూ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు. చాలామంది ఆయనకు అలవెన్స్లు, జీతభత్యాలు కలిపి దాదాపు 5-6 లక్షల రూపాయల దాకా అవుతున్నది తెలుస్తూ ఉంది. అది కాక గత 14 సంవత్సరాలుగా అందులో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతుందనేది మనం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకొక స్కామ్ ఏంటి అంటే, జనరల్గా ఈ శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ అవుతుందో ఇది ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి సంస్థ. అయితే ఈ సంస్థలో గత కొన్నేళ్లుగా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి స్కామ్ ఏంటంటే, జనరల్గా ఏదైనా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జరిగినప్పుడు ఆ అవుట్సోర్స్ కానీ, కాంట్రాక్ట్ కానీ, లేకపోతే పర్మనెంట్ కానీ, లేకపోతే డైలీ వేజ్ కానీ ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ వస్తే అది ఖచ్చితంగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. అది సీఎం నుంచి మొదలుగా సంబంధిత మంత్రిత్వ శాఖ అవుతుందో పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్న తర్వాతనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. దాంతోపాటు ఆ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లలో రోస్టర్ విధానాన్ని అమలు చేయాలి. అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఇవ్వాలి అనేటువంటి రోస్టర్ విధానాన్ని ఖచ్చితంగా అమలు అలా క్లియర్గా నోటిఫికేషన్ ఉండాలి. అయితే గత నెల 29వ తారీఖు నాడు వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అవుతుందో దీనిలో దాదాపు 20కి పైగా పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడింది. దీనిలో రోస్టర్ విధానం లేదు. అంటే ఏ క్యాస్ట్కి, ఎస్సీ కేటగిరీకా, బీసీ కేటగిరీకా, ఎస్టీ కేటగిరీకా, జనరల్ కేటగిరీకా అనేటువంటి ఎలాంటి రోస్టర్ విధానం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా మన దృష్టికి వచ్చింది. సో దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్లో 20 పోస్టులు ఏవైతే ఉన్నాయో 20కి 20 పోస్టులు విద్యాసాగర్ రెడ్డి, ఆ శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంబంధించిన సంస్థ ఎండి ఎవరైతే ఉన్నారో మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి తన అనుయాయులకు అప్పగించడానికి ఇది ఒక పెద్ద స్కామ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అందులో 1,000 కోట్ల రూపాయల, 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది మన గతంలో బయటపెట్టినాం. సో ఇప్పుడు అంతకు మించి ఏమైనా స్కామ్ జరుగుతుందా, దానికి సంబంధించి మొత్తం లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి కొంతమంది ఉద్యోగులు తన అనుయాలు నియమించుకుంటుందా అనేటువంటి ఒక ప్రశ్న చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆ సంస్థలో కొంతకాలం క్రితం పనిచేసి అనేక రకాల ఇబ్బందులు పడి ఈరోజు ఉద్యోగం కోల్పోయినటువంటి రాము మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. రాము, చాలా క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే ఏం కనబడతలేదు, ఒకసారి జూమ్ చేసుకోండి. ఇందులో చూడండి ఒకసారి, జనరల్ మేనేజర్ 2 లక్షల రూపాయలు పే, డిప్యూటీ జనరల్ మేనేజర్ 65,000, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఐటీ 1,50,000. అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్ చూడండి, ఒక పోస్ట్కి ఏమో 65,000, ఇంకొక పోస్ట్కి ఏమో 1,50,000. సో మీకు క్లియర్గా నేను ఇక్కడ ఇందులో క్లియర్ చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి ఒకసారి, దీని తర్వాత క్లియర్గా మనతో మాట్లాడదాం. డిప్యూటీ జనరల్ మేనేజర్ మానిటరింగ్ చూసినట్లయితే 65,000. చూడండి, ఐటీ ఎంఐఎస్ ప్రొక్యూర్మెంట్ దానికి ఏమో 1,50,000. అంటే మూడు పోస్టులు కలిపి పోస్ట్ కోడ్ నెంబర్ ఒకటే పోస్ట్ 1,50,000. ఇంకొక సేమ్ పొజిషన్ వాళ్ళకేమో 65,000 ఇచ్చారు. ఆ తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి ఏమో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి పెద్దది, దానికేమో 65,000 ఇచ్చారు. కానీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చూడండి 1,25,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ అండ్ ఫండ్స్ చూసినట్లయితే 56,000. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ అండ్ అడ్మిన్ చూసినట్లయితే 56,000. టీమ్ లీడర్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ చూసినట్లయితే 2,25,000. అది జనరల్ మేనేజర్ కంటే అత్యధికమైన సాలరీ. జనరల్ మేనేజర్కే
2 లక్షల సాలరీ అంటే దానికంటే మించి 2,25,000 ఉండేది. అసోసియేట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ చూసినట్లయితే 1,50,000, చీఫ్ మేనేజర్ వచ్చేసి 50,000, చీఫ్ మేనేజర్ వచ్చేసి 50,000, అదేవిధంగా చీఫ్ మేనేజర్ ఇన్సూరెన్స్ వచ్చేసి 50,000, సీనియర్ కన్సల్టెంట్ ఐటీ చూసినట్లయితే 2,25,000, జనరల్ మేనేజర్ కంటే ఎక్కువ. అది అసిస్టెంట్ జనరల్ టీమ్ లీడర్ రీసెర్చ్ కన్సల్టెన్సీకి సమానంగా ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సీనియర్ మేనేజర్ 60,000, అదేవిధంగా సీనియర్ మేనేజర్ అకౌంట్స్ 42,000, సీనియర్ మేనేజర్ ఐటీ 42,000, మేనేజర్ హెచ్ఆర్ అడ్మిన్ 35,000, మేనేజర్ అకౌంట్స్ 35,000, మేనేజర్ ఎఫ్ ఫైనాన్స్ కూడా 35,000. సో ఇక్కడ 19 పోస్టులకు 19 పోస్టులకు 20 పోస్టులు రెండు ఉన్నాయి. మేనేజర్ హెచ్ఆర్ అడ్మిన్ 2 ఉన్నాయి. సో మొత్తం 20 పోస్టులు చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్కి 2,25,000 నుంచి 2,00,000, 1,20,000, 1,50,000, 65,000, 56,000, 42,000, 36,000 ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మరి ఈ పోస్టులన్నిటికి కూడా ఇది రోస్టర్ విధానం లేదు. మరి దీనికి ఆర్థిక శాఖ అనుమతి ఉందంటే లేదు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది ప్రైవేట్ సంస్థ కాదు, ఇది గవర్నమెంట్ సంస్థ. చాలా క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్లో అది చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో రాము, ఒకసారి క్లియర్గా ఈ నోటిఫికేషన్ మీ దృష్టికి ఎట్లా వచ్చింది, మీరు దీని గురించి మీరు ఏమనుకుంటారు? అసలు ఇది ఏం లేదన్న, విద్యాసాగర్ రెడ్డి యొక్క అనుచరులకు, సీతక్క అనుచరులకు పంచుకోవడానికి కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ వేసారు. ఈ నోటిఫికేషన్ ఎన్ని రోజులకున్నా కోర్టుల కేసేస్తామన్నా దీన్ని అడ్డుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో అయినా. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్లు లేకుండా నోటిఫికేషన్ వేయడం అనేది ఇది ఒక్క నోటిఫికేషనే. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఈ తెలంగాణ నిరుద్యోగులను ఏ రకంగా అరిగోస పెడుతుండ అనేది తెలుస్తుంది. మొన్న ఒకటి నోటిఫికేషన్ వేసినా, దానిలో ఏజ్ ఏమో 34 ఉంటది. ఈయన ఏజ్ ఏమో, విద్యాసాగర్ రెడ్డి ఏజ్ ఏమో 74 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా మళ్ళీ రెన్యువల్ ఈ నెల 23కు రెన్యువల్ ఉంది. ఈ నెల 23కు రెన్యువల్ కొనసాగించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్ వేసిరన్న. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మొత్తం కన్సల్టెన్సీ ఉన్నది, ఆల్రెడీ ఉన్న ఉద్యోగులు ఉన్నారు. ఇవన్నీ హయ్యర్ క్యాడర్ పోస్టులు, మాకు ప్రమోషన్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఫీల్డ్ లో పనిచేయాలి, ఫీల్డ్ లో ఎండనక వాననక తిరగాలి అని చెప్పేసి ఒక జుగుత్సాకరమైన బుద్ధితోన ఈ విద్యాసాగర్ రెడ్డి ఏం చేసినానంటే, వీళ్ళే వచ్చి హెడ్ ఆఫీస్ లో పనిచేయాలి, మేము పని చేయొద్దు, మేము ఎంతసేపు ఉన్న ఊళ్ళు తిరగాలి, అడ్డ మీద కూలీలు లాగా మమ్మల్ని చూస్తాడు ఈ విద్యాసాగర్ రెడ్డి గారు. ఈ 14 నుంచి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసిన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పటివరకు ప్రమోషన్ లేదన్న. అదే కింది స్థాయి క్యాడర్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ వేయాలి కదా. ప్రమోషన్ ఇవ్వకుండా ఈ నోటిఫికేషన్ వేసినానంటే ఖచ్చితంగా వీళ్ళ ఈ కన్సల్టెన్సీ రీసెర్చ్ ఇవంతా విద్యాసాగర్ రెడ్డి యొక్క బిడ్డలు వాళ్ళ అల్లులకు ఇచ్చుకోవడానికి ఇది పక్క ప్రణాళికతో జరుగుతుందన్న. దీనిలో ఒక 10-15 పోస్టులు సీతక్క యొక్క అనుచరులకు ఇవ్వడానికి. నేను సీతక్కకు సంబంధించిన పిఆర్ఓ గాని వాళ్ళ పిఎలకు కానీ మెసేజ్ పెడితే, నేను మన వచ్చిన వీడియోలు అన్ని పెడితే నా నెంబర్ బ్లాక్ చేస్తారు. సీతక్క ఏం చేస్తే, వీడు విద్యాసాగర్ రెడ్డి గారు పెంచిన కుక్కలు ఉంటారన్న ఒక 20 మంది దాకా, ఆ కుక్కలను కూడా జాబ్ ఇవ్వడం కోసం నెక్స్ట్ నోటిఫికేషన్ లో ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ అయినా. దీని కూడా ఎగ్జామ్ లేదు. దీనికి ఏంటంటే ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా, ఆఫ్లైన్ ఇంటర్వ్యూ. ఇది జనరల్ మేనేజర్ అంటే ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి కదా? లేదు, అంతకన్నా పెద్ద పోస్ట్ అది. మేనేజింగ్ డైరెక్టర్, తర్వాత డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అని మొన్న ఒక ఆయన రిక్రూట్ చేసిండు. దానికి ఆయన కూడా 2,25,000 శాలరీ, ఆయనకు ఒక కారు, ఒక అలవెన్స్. ఆ రోజు కూడా మేము ఎందుకు చేస్తారు డిఎండి రిక్రూట్మెంట్ అని మేము పదే ఇదే ఛానల్ ద్వారా కూడా చాలా ఛానల్ ద్వారా మేము చెప్పినాం. ఆయనకి ఇచ్చే బదులు ఇంత శాలరీలు ఇచ్చే బదులు సెర్ప్ మేడం ఉంది, సిఇఓ మేడం కు అప్పచెప్పండి దీన్ని అని చెప్పినాం. ఐఏఎస్ క్యాడర్ కు అప్పచెప్పండి అని చెప్పినాం. ఆయన చీమ కుట్టినట్టు కూడా సీతక్కకు లేదు. ఎందుకనంటే దీనిలో జరుగుతున్న స్కామ్లన్నీ ఇవాన డిపిఆర్ లేకుండా 100 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇవి 100 కోట్ల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ డీటెయిల్ గా దీని గురించి మాట్లాడదాము. ఇప్పుడు ఇందులో ఇది ఏ నోటిఫికేషన్, అసలు పర్మనెంట్ జాబ్సా, కాంట్రాక్టా, అవుట్ సోర్సా, ఏంది, డైలీ ఎట్లా? కన్సల్టెన్సీ అంటే డైలీ వారి కూలీ పద్ధతిన మీకు ఇన్ని డబ్బులు ఇస్తే మా సంస్థకు పనిచేయండి అని చెప్పేసి ఇది పద్ధతేనా? ఈ పద్ధతి ప్రకారము ఈయన ఏం చేయాలి, అవి ఏ పోస్టులు అన్నా కానీ కనీసం రిజర్వేషన్ ఉండాలి. రోస్టర్ పాయింట్ అనేది ఇది గవర్నమెంట్ సంస్థ, ఏది విద్యాసాగర్ రెడ్డి తాతది వాళ్ళు అయ్యేది. కాబట్టి దీనికి ఏం చేయాలంటే మీరు రోస్టర్ వేయాలని అంటున్నాం. రోస్టర్ లేకుండా రిక్రూట్మెంట్ వేసిండు. తర్వాత వీళ్ళు అవుట్ సోర్స్, మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ కన్నా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు ఎక్కువ ఉన్నాయి దీనిలో.
ఇవి 2-3 లక్షల జీతాలు ఇచ్చి మాకేం 30-20 వేలు ఇచ్చిండు. మాదేమో రెగ్యులర్ ఎంప్లాయ్ అని చెప్తాడు. ఒకసారి మాది 5 years కాంట్రాక్ట్ అంటాడు, మళ్ళీ దాన్ని ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయ్ అంటాడు, మళ్ళీ 1 year అగ్రిమెంట్ తీసుకుంటాడు. ఇష్టానుసారంగా ఒక హెచ్ఆర్ పాలసీ లేదు, ఒక లేబర్ యాక్ట్ కోడ్లు కానీ అవి యాక్టులు కానీ ఏవి ఫాలో కాదు. ఈయన సొంత రాజ్యాంగం నడుస్తుంది దీనిలో. కాబట్టి నేనేమడుగుతున్నానంటే దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలనే ఉద్దేశంతోన మేము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. దయచేసి మాకు ఇది ఏదైనా కొంచెం కోట్ల లాయర్కు అది కానీ మాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాం. సో ఇప్పుడు ఇందులో కనీసం ఇందులో ఎక్కడ కూడా నోటిఫికేషన్ లో రోస్టర్ మీద ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. మీరు మొత్తం చూడండి, మొత్తం నోటిఫికేషన్ మొత్తం ఎక్కడ లేదు. ఇదేంటిది? ఇది అప్లై చేసుకోవడానికి ఫీజు ఓకే. ఇక్కడ కూడా SC STలకు ఎంత, BCలకు ఎంత అని ఉంటాయి, ఓసీకి జర్నల్ ఎంత అని ఉంటాయి. అవి ఏవి లేవు. ఇక ఇష్టానుసారంగా 880 దీనిలో కూడా స్కామే. ఇప్పుడు ఇది నాన్ రిఫండబుల్ ఫండ్. ఈ దానికి ఇవ్వమని చెప్తుండ్రు. అవును చలాన్ కట్టాలి దీని పేరు మీద, ఈ అకౌంట్ కట్టమని చెప్తుండ్రు. ఎప్పటి వరకు ఉంది? 20వ తారీఖు రోజు ఉందన్న ఈ మంత్. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఈ మంత్ 23న విద్యాసాగర్ రెడ్డి పదవి కాలం అయిపోద్ది. ఈ నెల 23కి. ఓకే. అంటే మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందా? అట్లే ఉంటాడు, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే సీతక్క ఎక్స్టెండ్ చేయడం కోసమే ఇది వేసింది. ఎందుకు వేసిందనంటే ఎక్స్టెండ్ చేసి మాకు ఒక 10 పోస్టులు ఇస్తానంటే సీతక్క 10 పోస్టులు ఇచ్చారు కదా అని చెప్పేసి ఎక్స్టెన్షన్ చేస్తారు. ఏదో ఒక కొరి పెట్టి ఎక్స్టెన్షన్ చేస్తారు. ఆల్రెడీ ఎంక్వైరీ జీవో ఉందన్న ఆయన మీద, అనేక అక్రమాలు చేసిన ఎంక్వైరీ జీవో ఉంది. ఎంక్వైరీ జీవో 523 ఎంక్వైరీ చేయకుండా సీతక్క ఇప్పటికి 2 సార్లు రెన్యువల్ ఇచ్చింది. ఇది ఏంటి అని అన్ని అడిగితే మా మీద జనరల్ గా ఆయన టెన్యూర్ ఎన్ని ఇయర్స్? 2009లో రిటైర్మెంట్ అయిందన్న. 2009 నుంచి 2010 వరకు మన ఇది ఫైనాన్స్ మైక్రో ఫైనాన్స్ అడ్వైజర్ పనిచేసిండు. 2011 నుంచి ఇప్పటి వరకు శ్రీనిధి ఎండిగా కొనసాగుతుండు. 2010 నుంచి 16 సంవత్సరాలు. 74 సంవత్సరాలు ఉంటాయి. ఆయన మళ్ళీ ఏం చేస్తారంటే ఆధార్ కార్డు చేంజ్ చేసుకుంటారు. దీనికి ఏజ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఊర్లలో మనకు లోన్లు రావని చెప్పేసి మహిళలు ఏం చేస్తారన్న ఆధార్ కార్డు చేంజ్ చేసుకుంటారు. అట్లా వీడు ఈ పదవి కోసం ఆధార్ కార్డు చేంజ్ చేసుకున్నాడు. అంటే జన్మనిచ్చిన అమ్మ నాన్నల పుట్టిన తేదీ మార్చుకున్నాడు పదవి కోసం. అంటే పదవి కోసము విద్యాసాగర్ రెడ్డి ఎంతకైనా తెగిస్తుంది అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే విద్యాసాగర్ రెడ్డిని తొలగించి నోటిఫికేషన్ వేయమని చెప్పేసి సీతక్కని పదే అడిను. 2019లో రిక్రూట్మెంట్ అయ్యింది, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ కాలేదక్క. తర్వాత 100,000 మందిని తీసేసిండు విద్యాసాగర్ రెడ్డి. వాళ్ళు ఎవరైతే విల్లింగ్ ఉన్నారో, ఎవరైతే సంస్థకు ఫ్రాడ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకోమని చెప్పేసి పదే సీతక్కకు రిక్వెస్ట్ చేస్తే మా రిక్వెస్ట్ అన్ని తీసేసి మూసి నదిలో వేసి ఈయన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసింది. ఈయన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి దీనిలో 10 పోస్టులు సీతక్కకు, 10 పోస్టులు విద్యాసాగర్ రెడ్డికి. ఇది పంచుకోవడమే. మీరు ఎవరైనా దీనికి అప్లై చేసిన నోటిఫికేషన్ కి ఇది ఎట్లయినా గంగల కలిసే నోటిఫికేషన్ ఇది ఎట్లయినా రేపు పొద్దుగాల వాడు పోయినా సరే, మీరు ఈ జైన్ అయినా సరే మీరు ఎవరు ఉండరు, మిమ్మల్ని తరిమి కొడతారు తెలంగాణ ప్రజలు. మీరు ముందే చెప్తున్నా, నోటిఫికేషన్ కు రోస్టర్ లేదు, ఏం లేదు. కాబట్టి ఇది వీగిపోయేదే. తప్పితే మీరు అప్లై చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు. కానీ దీనిపై ఖచ్చితంగా అడ్డుకుంటాం. దీని టెన్యూర్ ఏమన్నా ఉందా? అంటే 1 year అని చెప్పి ఉందా? ఇక్కడ the service conditions of selected candidates will be governed by HR policy of Srinidhi and contract agreement executed by the staff. There will be a regular performance review. Okay. The government, this is neither a government job nor a permanent job, and candidates will be recruited only on contract basis for a period of 1 year. Contract basis అన్నారు కదా, కన్సల్టెన్సీ అంటాడు పైన, మళ్ళీ ఇక్కడనేమో కాంట్రాక్ట్ అంటాడు, మళ్ళీ ఇక్కడనేమో గవర్నమెంట్ జాబ్ కాదంటాడు, ఇది పర్మనెంట్ జాబ్ కాదంటాడు, మళ్ళీ ఇక్కడనేమో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంటాడు. సంబంధం ఉండదు ఏది దేనికి కూడా. ఈయన రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ యాజ్ కన్సల్టెంట్స్ ఇన్ హెడ్ ఆఫీస్ శ్రీనిధి కన్సల్టెన్సీ అన్నాడు కానీ మళ్ళీ కింద కాంట్రాక్ట్ అంటుండు. మళ్ళీ ఇది వచ్చేసి శ్రీనిధి కోఆపరేటివ్ రిజిస్టర్ 1964 అని అంటుండు. ఏది ఇష్టానుసారంగా పెట్టుకుంటున్నాడు. దీనికి ఏం రోస్టర్ విధానం లేదు, దీనికి రోస్టర్ లేదు. కంపల్సరీ దీన్ని అడ్డుకుంటామన్నా ఎట్టి పరిస్థితులు అయినా సరే. ఎందుకంటే ఇష్టానుసారంగా చేస్తుంటే కూడా సీతక్క ఇన్ని రోజులు అయినా కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటలేదు. సీతక్క పదే చెప్తున్నాం, అయినా ఆమె వింటలేదు. తర్వాత 100,000 కోట్ల డిపాజిట్లు మహిళలకు ఇవ్వలేదు. మహిళలను మన జనవరి నుంచి మార్చి వరకన్నా మహిళలకు ఇంటికి తాళాలు చేసి వాళ్ళు ముక్కు ఉండేవాడి వసూలు చేసిండు. తెలంగాణ ఆడబిడ్డలు తెలంగాణకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినవన్నీ పదే చెప్తూ మేము అందుకు
అందుకోసమే ఫ్రీ బస్ ఇచ్చినాం అని చెప్పి ఫ్రీ బస్ ఇచ్చినాం అని చెప్పేసి తెలంగాణ ఆత్మగౌరవం కించపరిచే విధంగా పోస్టల్ రేషన్ అన్న ఇగో ఈ రకంగా ఓహో ఇట్లా ఇది మహిళా సంఘాలు బకాయిలు రాని వాళ్ళు పోస్టల్ చేసిరు గానా. అయితే విద్యాసాగర్ రెడ్డి అనేక అక్రమాలు చేసిన జీవో 523 ఉంది, మరి వీని పోస్టర్ రెడీ అయ్యాలి. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం కించపరిచింది సీతక్క. వీళ్ళకి ఇట్లా పోస్టల్ వేస్తే యాక్షన్ తీసుకోవాలి గానా, యాక్షన్ తీసుకోలేదు. ఇగో ఇంటికి తాళాలు వేసిండ్రు, ఇగో ఇంటికి తాళాలు. శ్రీనిధి బ్యాంక్ లోన్ కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తున్నారు. ఇది నెరేషన్ లో జరిగింది. అంటే లోన్ కట్టకపోతే ఇంటికి తాళం వేయడం. అంటే లోన్ తీసుకున్న శ్రీనిధి యొక్క మొత్తం ఫంక్షన్ ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి క్లియర్ గా. శ్రీనిధి ఫంక్షన్ అంటే లోన్ తీసుకోవడానికి మహిళలకు ఏదైనా ఆర్థిక అవసరాలు ఉన్నా, లేకపోతే వాళ్ళ యాక్టివిటీ బేస్డ్ కిరాణం గానీ, బల్రకు గానీ, గోల్రకు గానీ తదితర యాక్టివిటీ బేస్డ్ లోన్స్ ఇస్తాం. అయితే ఇక్కడ మహిళలకు ఇచ్చే లోన్స్ ఏమైందంటే బలవంతంగా ఇస్తారు, టార్గెట్ బేస్డ్ లో. నేను చెప్పేది 100% కరెక్ట్ అన్నా. టార్గెట్ వైజ్ గా ఈ రిపోర్ట్ వస్తుంది, మనం చేస్తే ఇప్పుడు రేపు కూడా రేపు ఏప్రిల్ ఇప్పుడు పెడతాడు 10 రోజులు అయితే టార్గెట్ డిస్ట్రిక్ట్ గా టార్గెట్ వైజ్ గా పెడతాడు. మహిళలు లోన్ తీసుకోకపోతే వాళ్ళని బలవంతంగా వాళ్ళ మీద రుద్దుతారు. ఈ రోజు వరకు కూడా 99% ఒక యాక్టివిటీ బేస్డ్ లేదన్న, 1% అక్కడక్కడ ఉంటుంది అంతే. అవి అంతా ఫేక్ లోన్స్ అన్ని క్రియేట్ చేసి మహిళలకు ఇచ్చిండ్రు. మహిళల అవసరాలు సరే, మహిళల అవసరాలు దృష్ట్యా తీసుకున్నారు వాళ్ళు. తీసుకుని అనివార్య కారణాల వల్ల కట్టలేదన్న. కొంతమంది కట్టరు, అందరు కట్టరు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈ రకంగా నువ్వు లోన్స్ మహిళలు ఇంకా ఫ్లెక్సీ లేచిన ఇది కూడా ఫ్లెక్సీ. ఇది కూడా ఫ్లెక్సీ. మీ గ్రామంలో శ్రీనిధిలో అప్పు తీసుకొని చెల్లించకుండా బకాయిలు ఉంటాయి, ఇలా సంఘం అప్పులు కట్టకుండా ఎగరగొడుతున్న వారి వివరాలతో ఫ్లెక్సీలు వేస్తారు. ఓ ఇంత దారుణంగా చేస్తున్నారు వీళ్ళు. దారుణం అంటే దారుణంగా చేస్తారు. ఇగో శ్రీనిధి మళ్ళా ఆర్ఆర్ యాక్ట్ అని, శ్రీనిధి బకాయిలపై కొరడా ఆర్ఆర్ యాక్ట్. ప్రతి జిల్లాలోనే 20 లక్షల నుంచి ₹1 కోటి ఫ్రాడ్ జరిగిందన్న. ఇక్కడ ₹1 కోటి ఫ్రాడ్ జరిగిన వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా విద్యాసాగర్ రెడ్డి అనుచరుడుగా నియమించుకుంటాడు. ఎందుకంటే వాని మీద యాక్షన్ తీసుకోడు. వానికి తాయిలాలు ఇచ్చుకుంటా వీడు ఏం చేస్తాడంటే వానికి అనుబంధంగా ఉండాలి, నువ్వే దేవుడు, లేకపోతే వీడు యాక్షన్ తీసుకుంటాడు. వాడు అట్లా ఉన్నందుకు వీడు యాక్షన్ తీసుకోడు. వాడిని బానిసగా మారి ఏం చేసినా సరే అని వీడిని 20 మంది చెంచాలను పెంచి పోషించిన ఫీల్డ్ లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరూ మహిళలు వేధిస్తుంటారు అన్న, డబ్బులు వసూలు చేసిండ్రు. విత్ ఎవిడెన్స్ ఉన్నాయి దగ్గర, స్క్రీన్ షాట్ ఉన్నాయి, వాట్సాప్ స్క్రీన్ షాట్ తీస్తే అన్ని బయటికి తీస్తే వీళ్ళందరూ జాబులు పోతాయని చెప్పేసి నేను మన తోటి ఎంప్లాయీస్ గా ఒక ఉద్దేశంతో ఆగినా గానీ వీళ్ళు మద్యం దుకాణాలు అమ్ముతారు. మద్యం దుకాణాలు ఒక్కొక్కడు ఏం చేస్తారంటే మన చిట్టీల వ్యాపారం చేస్తారు, మహిళల దగ్గర చిట్టీల వ్యాపారం చేస్తారు, ఇన్సూరెన్స్ జాబులు చేస్తారు. ఈ జాబ్ కాకుండా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. నీతి నిజాయితీగా వర్క్ చేసిన మమ్మల్ని నీ అక్రమాలను క్వశ్చన్ చేస్తున్నందుకు మమ్మల్ని అప్పనంగా ట్రాన్స్ఫర్ చేయడము, టార్చర్ చేయడం, టర్మినేషన్ చేయడం, ఇలాంటి పద్ధతి నువ్వు ఫాలో అయినావు. అందుకోసం మేమేం చేసినాం అంటే ఈ రకంగా మీరు ఇది వేసిరు గానా శ్రీనిధి బకాయిలపై పొరడాలు, ఇగో మొండి బకాయిలపై ఆర్ఆర్ అస్త్రం. అంటే ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. స్వయం సహాయక సంఘాలకు శ్రీనిధి రుణాలు అందిస్తుంది. అయితే ఈ రుణాలు అందుకున్న సంఘాల్లోని కొంతమంది మహిళలు సక్రమంగా వాయిదాలు చెల్లిస్తుండగా మరికొందరు మాత్రం ఏళ్లుగా చెల్లించడం లేదు. అలాంటి మొండి బకాయిల వసూలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వారి ఆస్తులు జప్తు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి అంటూ చూస్తాను. సో కాజీపేట మండలం రాంపూర్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు. ఇగో ఒక్కొక్క జిల్లాలో 2000 39.34 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. నువ్వు ఈయన 74 ఏళ్ల వ్యక్తి, ఈయన బయటికి వెళ్ళలేడు, ఫీల్డ్ లో విజిట్ చేయలేడు. ఫీల్డ్ విజిట్ చేయడం కోసము డిఎండిని రిక్రూట్ చేసుకున్నాడు. వీడు సల్లగా ఏసీలో కూర్చోవడం లేదు, ఆయనను పంపిస్తుండడు ఫీల్డ్. రేపు వీళ్ళని రిక్రూట్మెంట్ చేసి వీళ్ళందరూ పంపించి నేను దుప్పటేసుకొని పండుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తుండు. ఇది అన్న వాస్తవానికి. ఇగో ఈ ఆర్ఆర్ యాక్ట్ అనేది ఏంటంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ అన్న. యాక్చువల్ గా ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ ని ఈ విద్యాసాగర్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే రేవంత్ రికవరీ యాక్ట్ అని చెప్పేసి రేవంత్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ రకంగా ప్రచారం చేస్తుండ్రు. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండ్రు రేవంత్ రికవరీ యాక్ట్ అని చెప్పేసి. అందరూ కూడా చాలా మంది మొండి బకాయిలు వసూలు చేయనప్పుడు వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నప్పుడు, వివిధ అధికారులు ఫ్రాడ్ చేస్తున్నప్పుడు నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు? నీకు ఎండిగా నీకు ఆ రైట్ ఉంది కదా. ఈయన 74 ఏళ్ళు ఉంటాయన్నా, వీళ్ళ వాళ్ళ అనుచరులు. వీడు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి బెదిరిస్తుంటున్నా. ఎవరు? ఇక వీడన్నా ఈ బొకే పట్టుకున్నాడు.
ఓకే, ఏమని బెదిరిస్తుంటాడు? ఏమని బెదిరిస్తున్నా అంటే వీడు దేవుడు అంట, నువ్వు దేవుడు అయితే నువ్వు పటం వేసుకొని పూజించుకోరా అని చెప్పిన. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలు పెడుతుంటాం కదా మనం, ఈ వీడియోలు నేను పెట్టొద్దంట, నా కాంటాక్ట్ లో ఉన్న నెంబర్స్ అందరికి నేను పెడతారా భయ్, నీకు ఇష్టం ఉంటుంది చూడు, లేకపోతే లేదని చెప్పిన. నా నెంబర్ బ్లాక్ చేసుకో, వీడు బ్లాక్ చేసుకున్నాడు, సీతక్క బ్లాక్ చేసుకున్నాడు, అందరు బ్లాక్ చేసుకున్నాడు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు బ్లాక్ చేసుకో అని చెప్పిన. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతుండు. నేను సంగతి తర్వాత చెప్దాను. అయితే వీళ్ళందరూ కూడా వీనికి ప్రమోషన్, వీళ్ళకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకోటి వస్తుందన్న, వీళ్ళందరికి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ఎగ్జామ్ లేదు కాబట్టి ఓన్లీ ఇంటర్వ్యూ బేస్డ్ లా కాబట్టి సింపుల్ గా జాబ్ వస్తుందని అన్ని ఈయననే చేసేది. శ్రీనిధి సంస్థనే రిక్రూట్మెంట్ చేస్తుంది, రిక్రూట్మెంట్ ఏజెన్సీకి చెప్పాలి. కానీ ఈయననే సొంతంగా రోస్టర్ లేకుండా, ఎగ్జామ్ లేకుండా ఈయననే రిక్రూట్ చేసుకుంటా అన్ని ఈయననే చేస్తున్నప్పుడు అక్రమాలు జరగవని గ్యారంటీ ఏందన్న? సో అది మేము చెప్పొచ్చు ఏంటంటే సీతక్క అయితే మా ఇంటలేదన్నా, సీతక్కకు బాగా తాయిలాలో అందజేస్తుండు. ఈ రకంగా మహిళలను కించపరిచిన విధంగా ఇది మేము వేసినాం. మీరు వేసిన పోస్టరా? ఏమైనా చూద్దాం ఒకసారి. శ్రీనిధి మహిళా సంస్థలో 1 కోటి మంది మహిళల సొమ్ము లూటి, 14 సంవత్సరాలుగా 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి విద్యాసాగర్ రెడ్డి అరాచకాలు. విచారణ జీవో 523 దాదాపు 2 సంవత్సరాలు అయినా విచారణ జాడ ఎక్కడ? సీతక్క గారు. అక్రమార్కులకు అండగా ప్రజాప్రభుత్వం. రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తూ నోటిఫికేషన్స్ లేక నిరుద్యోగులకు మొండి చెయ్యి అంటూ నిరుద్యోగ జేఏసీ ఓయూ తరఫున ఈ యొక్క పోస్టర్లు చేశారు. ఈ యొక్క వ్యక్తి ఎవరైతున్నారో 15-16 సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ అయినటువంటి విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్గా 2010 నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే దానిలో ఈ ఎవరైతే మహిళలు రుణాలు ఇచ్చేసి ఆ రుణాల రికవరీ విషయంలో కావచ్చు, రకరకాల విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల స్కామ్ చేసేటటువంటి బడా దొంగగా కనబడుతున్నాడు. గతంలో కూడా మనం చాలా స్టోరీస్ చేయడం జరిగింది ఈయన పేరు మీదే. విద్యాసాగర్ రెడ్డి అక్రమాలపైన గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా మనం చేస్తూనే ఉన్నాం. సో ఈయన ఇంకా ఇవి కాకుండా అంటే స్కామ్ ఇట్లా ఈ శ్రీనిధి కోఆపరేటివ్ సొసైటీలో డబ్బులు ఎట్లా వస్తాయి? లోన్లు ఇవ్వడానికి డబ్బులు ప్రభుత్వం ఇస్తుందా, రిలీజ్ చేస్తా? ఇట్లా ప్రభుత్వం కొన్ని ఇస్తానా, తర్వాత కొన్ని బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తారు ఈయన. తర్వాత ఆ అప్పులు తీసుకొచ్చిన దానిలో 6%, 7% ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న. ఇలా మహిళలకు వచ్చేసి 11% ఇంట్రెస్ట్ పెడతారు. ఆ మార్జిన్ డబల్ అవుతుంది. ఆ డబల్ అయ్యి మార్జిన్ దాదాపు 5,600 కోట్లు ఉన్న ఈ రోజు సంస్థ దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అన్న. దానికి లెక్క లేదు, పత్రం లేదు, ఆడిట్ ఉండదు, ఏముండదు. నువ్వు ఎక్కడ వెబ్సైట్ లో పెట్టడు, మనం ఆర్టీ అడిగి ఇయ్యడు. ప్రతి సందర్భంలో నేను ఈ ఎంసీ మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఆర్టీఐ రాలేదు. ఇది మన వాళ్ళు పెట్టిర్రు. ఇది ఏంటంటే 48th అన్న, ఇది 49th రాలేదు ఇప్పటి వరకు. అయితే బయటికి వస్తుంది ఇట్లా మనం మీడియాలో చెప్తున్నాం అని చెప్పేసి దాన్ని బయటికి రానియకుండా లోపలనే చేస్తాడు. అంత నువ్వు అక్రమాలు చేయనప్పుడు ఓపెన్ వెబ్సైట్ లో పెట్టాలి కదా, ఓపెన్ వెబ్సైట్ లో పెట్టాడు. ఆర్టీఐ అడిగితే సెక్షన్ 81 కింద వస్తుంది కాబట్టి మేము ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది కాబట్టి బయట కాంపిటేటివ్ దృష్ట్యా మేము ఇవ్వలేదని చెప్తాం, ఇవ్వలేడని చెప్తాడు. అంటే ఇంత సిల్లీ రీజన్ పెట్టి చెప్తాడన్నా. నువ్వు అంత పారదర్శకంగా ఉన్నప్పుడు ఎందుకు ఇయ్యడు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఈయన చేసిన అక్రమాలు ఇంకా ఎట్లా ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి చెప్పండి క్లియర్ గా. క్లియర్ గా ఏం లేదన్నా, మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. వడ్డీ లేని రుణాల్లో అవకతవకలు జరిగినవి. అంటే వడ్డీ లేని రుణాలలో ఎట్లా అవకతవకలు జరిగినాయి? గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఈయన తీసుకొని ఇవ్వలేదు మహిళలకు. గవర్నమెంట్ ఏంటంటే దగ్గర 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేది ఉంటే 300 కోట్లు 400 కోట్లు ఇస్తే అవి ఎవరికి చాలు. దానిలో వచ్చినాయి కూడా శ్రీనిధి ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాలు రాలేదు. వచ్చిన ఆ మధ్యలో 2 కోట్లు రిలీజ్ అయినా దానికి లెక్క లేదు, పత్రం లేదు, ఎవరికి ఇచ్చిందో కూడా తెలియదు, దాని ఒక సర్క్యులర్ లేదు, ఏం లేదు. ఇగో ఇలాంటి అవకతవకలు. తర్వాత ఈ 200 కోట్ల ప్రాఫిట్ లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం ఏ విధి కూడా ఇన్ఫర్మేషన్ ఇయ్యడన. తర్వాత మహిళలకు ఇవ్వాల్సిన దాదాపు 1,500 కోట్ల రూపాయల డిపాజిట్ అమౌంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మనం ఇంతకుముందు చెప్పినా కానీ 1,03,000 రూపాయలు కట్టించుకున్నాం అని చెప్పేసి కొన్ని 100 కోట్ల స్కామ్ జరుగుతుంది. దానిలో ఎన్ని 100 కోట్ల స్కామ్ జరుగుతుంది? దాదాపు 2,000 కోట్ల స్కామ్ జరిగింది. 2,000 కోట్ల స్కామ్ జరిగింది. ఈ విషయం మీద ఇవి అవాస్తవాలు అని చెప్తాడు కదా. అవాస్తవాలు అని చెప్పినప్పుడు జీవో 523 ఎంక్వైరీ నువ్వు ఎందుకు వేయించుకోలేదు? దాన్ని ఎంక్వైరీ చేయించుకోవాలి కదా. నేను శుద్ధపూసను అని చెప్పేసి అన్ని మీడియా సంస్థల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, నా మీద వేసిర్రు, నేను శుద్ధపూసలా బయటకు వచ్చిన అని చెప్పాలి. నీ ఎందుకు ఇన్ని రోజులు 2 years 2.5 years పైన అయిందనా, ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేయించుకోలేదనా? దీనికి సంబంధించిన ఎంక్వైరీ జీవో ఉన్నాయి. ఇక ఇది అనితా రామచంద్రన్ మేడం నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ దానిలో మీరు ఇచ్చిన కంప్లైంట్ అది. ఇవి కంప్లైంట్స్ ఇవన్నీ జియో కాపీస్ అన్న. ఇంతమందిని తీసేసిండు ఆయన, ఇంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది అన్న జియో ఎంక్వైరీ. ఓకే,
సో పైన ఇచ్చినాం కదా మన అవును, అవును. ఇల్లీగల్ జీవోస్, అవును అవును బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలన్నీ ఇల్లీగల్ అని చెప్పేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్తుంది. ఇదే కదా శ్రీనిధి మేనేజింగ్ కమిటీలో ఎన్నికైనటువంటి 2019 నుంచి 2023 వరకు జీవో లేకుండా విద్యాసాగర్ రెడ్డి చేసిన అరాచకాలు ఎన్ని అన్న? ఓకే, జనవరి 21లో ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అనగా 2/34 చట్టం సెక్షన్ 31, 32, జీవో నెంబర్ 330, జీవో నెంబర్ 275 మరియు జీవో నెంబర్ 4 to 7 రూల్ ఆఫ్ రిజర్వేషన్ తుంగలో తొక్కి 100 పాయింట్ రోస్టర్ పాటించకుండా తన ఇష్టానుసారం అక్రమంగా తనకు నచ్చిన 29 మందికి అడ్వాన్స్ కెరీర్ అడ్వాన్స్ పేరుతో ప్రమోషన్లు ఇచ్చారు. సో ఇట్లా ఇవన్నీ ఇచ్చిండు కాబట్టి 2021లో 2022 వరకు 20 కోట్లు టెండర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మంత్రి బంధువులకు, కమిషన్ ఏజెంట్లకు అప్పచెప్పాలని ల్యాప్టాప్లు, డెస్కులు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇది ఒకటి. తర్వాత 50 మందిని ఈ రోస్టర్ వాడకుండా ఒక్కొక్క ట్యాబ్ 40,000 22,500 ఒక ట్యాబ్, 40,000 ట్యాబ్లు తీసుకున్నారు. ఆ ట్యాబ్ బల్క్ లో కొంటే 8,000 అవుతుంది. కానీ 22,500 వేసి మహిళల చేత కట్టించిండు. దాంట్లో కమిషన్ చేసిండు. దాంట్లో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినాయి. ఇందులో విద్యాసాగర్ రెడ్డి, ఐటీ మేనేజర్ వేణు అని వాడు ఉంటాడు, ఇప్పుడు టీ5 ఎండీగా పోయిండు. వాడు అక్రమాలు చేసిండు అని చెప్పేసి మేము పదే చెప్తే, అక్రమాలు చేసిన వాడు ఏం చేసిండు, డిప్యుటేషన్ ఇచ్చిండు. మేము ప్రశ్నించిన వాళ్ళని మనం బయటికి పంపించిండు. ఇది అని ఓకే, ఈయన పైన జరిగిన ఎంక్వైరీ చేసిన శ్రీ విద్యాసాగర్ రెడ్డి ఎండి ఆన్ డీవియేషన్ ఆఫ్ CSR ఫండ్స్ ఆఫ్ శ్రీనిధి and SERP which were illegally allotted to Palakurti constituency on a quid pro quo strategy which led the diversion of SC/ST subplan amounts etc. So he has therefore requested the government to inquire into by forming a committee with concerned officers to examine the issues relating to the Srinidhi Credit Cooperative Federation Limited. ఇది కొంచెం మిస్యూటిలైజేషన్ అండ్ డీవియేషన్ ఆఫ్ ఫండ్స్, fund deviations and irregularities in CSR funding, violation of retirement staff, termination of staff especially SC/ST employees which have occurred in Srinidhi Credit Cooperative Federation Limited. He has also made certain personal allegations against Sri Venu Prasad Panniru, who is senior manager of Srinidhi, in having misled the IT minister by subsidizing crucial information about the SIM card scam revealed to the Srinidhi department and against Vidyasagar Reddy. అంటే గతంలో సిమ్ లో సంబంధించినటువంటి గతంలో స్కామ్ 4 లక్షల సింబుల్ కొన్నారు. ఎర్రబల్లి దయాకరావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ శ్రీనిధికి సంబంధించిన ఫండింగ్ నుంచే పోయినా. ఓకే, తర్వాత మహిళల ఫోన్లు ట్యాప్ చేయడం, మా ఫోన్లు ట్యాప్ చేయడం, ఫోన్లు ట్యాప్ చేసి గ్యాదర్ అయితే ఇప్పటికీ నా ఫోన్ ట్యాప్ అవుతుందన్న, ఇప్పటికీ నా వాయిస్ మొత్తం వాళ్ళు వింటుండ్రు. ఇంటి ఫర్దర్ గా నా ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళతో నుంచి ఎవరితో కమ్యూనికేషన్ లేకుండా చేసిండ్రు. ఈ రోజు లాస్ట్ కి వస్తే ఈ రోజు ఒక్కనే మిగిలిపోయినా, అయినా కంటిన్యూగా మనం చేస్తున్నాం. మీ సపోర్ట్ ఉండబట్టి నేను ఈ రోజు ఇంతవరకు వచ్చినాను. రేపు కూడా ముందుకెళ్తా. విద్యాసాగర్ రెడ్డి కూర్చుని దించాలి. ఈ అక్రమాలన్నిటిపైన ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా టెండర్లు కూడా వితౌట్ నోటిఫికేషన్ తోటి వేస్తున్నారా? వితౌట్ నోటిఫికేషన్ ఏం లేదు, ఎగ్జామ్ లేదు, ఏం లేదు. 11 crores 22 crores అని ఫస్ట్ చెప్పినా. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా ఉంది, అవద్దని చెప్తాను. 22 కోట్లు. ఓకే, మహిళా శక్తి భవనాలకు శ్రీనిధి బోర్డు నిధులు. సో శ్రీనిధి బోర్డు రూపాయలు 22 కోట్లు మంజూరు చేసిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క తెలిపారు. ఇక్కడ ఏం చేసింది అన్న 33 కోట్లు. ఇక్కడ 11 crores ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 22 ZS buildings in the newly formed districts by Srinidhi. 22 కోట్లు, 11 crores అడిషనల్ గా ఇంకొక 11 కోట్లు రిలీజ్ చేశారు. అంటే 33 కోట్లు. నీకు ఇష్టం ఉన్నప్పుడు అడిషనల్ గా అంటే నాకు రేపు పోయి నాకు ఇంకో 10 కోట్లు కావాలంటే అట్లా ఎట్లా రిలీజ్ చేస్తారన్న? ఇది డిపిఆర్ ఉండాలి. మీరు అన్నట్టు ఓపెన్ కాంట్రాక్ట్ టెండర్ అనేది బయటకు పెట్టాలి. డిపిఆర్ లేదు ఎట్లా చేస్తాం? ఫస్ట్ డిపిఆర్ ఉండాలి కదా. డిపిఆర్ లేకుండా 100 కోట్లు దశల వారీగా రిలీజ్ చేసిండు. ఓకే, ఎక్కడెక్కడ రిలీజ్ చేసినప్పుడు 2025 19 కోట్లు 16 డిస్ట్రిక్ట్స్ కి, తర్వాత 6 డిస్ట్రిక్ట్స్ కి 3 కోట్లు, తర్వాత 5 కోట్లు సిఇఓ లెటర్ ద్వారా, మళ్ళీ ఇంకా 6 కోట్లు తర్వాత ఇస్తామని చెప్పేసి మళ్ళీ మెన్షన్ చేసిండు. ఇది మొత్తం మ్యాటర్ ఇదేనా? ఓకే, మొత్తం 33 కోట్లు రిలీజ్ చేసిండు వితౌట్ డిపిఆర్. తర్వాత ఇది శ్రీనిధి బిల్డింగ్ అన్న. శ్రీనిధి బిల్డింగ్ ఈ సర్క్యులర్ ప్రకారము 31/12/2025 వరకు
సొసైటీ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ రెంటెడ్ బిల్డింగ్ లో ఉంటుందని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంట్. అయినా సరే ఈ రోజు వరకు కూడా మై ఓన్ రామేశ్వరరావుకు 60 లక్షలు రెంట్ కడుతుండ్రు ప్రతి నెల. ఇప్పటికి సర్క్యులర్ వచ్చి జనవరి అయినా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెలలు అయినా ఇంకా అదే ఆఫీస్ లో ఉన్నాడు, అదే ఆఫీస్ లో రిక్రూట్మెంట్ చేస్తుండు. అయితే ఇది సిఆర్డి బిల్డింగ్ అని మనకు హిమత్ నగర్ లో ఉంటుంది. ఆ బిల్డింగ్ కు అనితా రామచంద్రన్ గారు సీనియర్ ఐఏఎస్ దానిలో వర్క్ చేసిండ్రు. ఆ బిల్డింగ్ రినోవేషన్ కి 10 కోట్లు కేటాయించారు. రినోవేషన్ కాలే, రినోవేషన్ చేయలేదు. మనం ఇవన్నీ చేస్తున్నందుకు దాని ముందుకెళ్తలేదు. నేను ఆల్రెడీ చెప్పిన అదిగిన రినోవేషన్ అయితే మన డిజిటల్ మీడియా అందరిని తీసుకుపోయి ఆన్నే అమరణ దీక్ష కూర్చుంటారు. అదొకటి, ఇది అందుకే ఆగింది. ఇది రిలీజ్ అయ్యి ఆల్రెడీ ఉన్నది 10 కోట్లు. రేపు రినివల్ వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసి పెట్టుకుంటుండు. ఒక్కొక్కటి ప్లాన్ చేసి పెట్టుకుంటుండు. ఎట్లా ఈ సంస్థను నిర్వీర్యం చేయాలనేదే విద్యాసాగర్ రెడ్డి యొక్క ఆలోచన, తపన తప్పిస్తే ఈ పేద ప్రజలను ఏ విధంగా పేద ప్రజలను ఉద్ధరించాలి, తీర్చిదిద్దాలి ఆర్థికంగా అనేది ఈ విద్యాసాగర్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏమి లేదన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఎండి పోస్ట్ వేసిండ్రు. ఈయనకు కూడా 2.5 లక్షల శాలరీ. వీడు సిహెచ్ వెంకటరెడ్డి అని వ్యక్తి అన్నాడు. మొన్న ఏప్రిల్ లో రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరిని తీసేసిండు. వీని మళ్ళీ పెట్టుకొని వీనికి 1,50,000 శాలరీ ఇచ్చిండు. రిటైర్డ్ అయిన తర్వాత శాలరీ తక్కువ అవుతుందని ఒక్కరికి పెంచిండు. డిపార్ట్మెంట్ లో ఏదైనా పెంచితే తగ్గించినా ఒకటే ట్రాన్స్ఫర్ చేసినా ఒక ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఉండదు. ఇష్టానుసారంగా ఏవో టార్గెట్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేయడు. విద్యాసాగర్ రెడ్డి ఈ రోజు నైట్ అనుకుంటే రేపు కళలో వచ్చి వీడిని ట్రాన్స్ఫర్ కావాలని అంటే రేపు పొద్దుగానే లెటర్ వస్తుంది. తర్వాత ఈయన 5 లక్షల శాలరీ విద్యాసాగర్ రెడ్డి 2,50,000 ఉందిగా. అది జనరల్ మేనేజర్, ఇది ఎండి మేనేజింగ్ డైరెక్టర్. ఇది కూడా దొంగ ఎండి. ఈయన ఇవన్నీ నేను చెప్పిన జియోస్ ఉన్నాయి కదా, అవి ఏవి కూడా జిఐడి వెబ్సైట్ లో ఉండవు. జిఐడి వెబ్సైట్ లో ఉండవు. ఇది మనం ఆర్టీఐ అడిగిన ఇయ్యడు, ఏమి ఇయ్యడు. ఇవన్నీ మన బయటికి వచ్చినాయి కాబట్టి ఎందుకు వస్తున్నాయి అనే ఉద్దేశంతోన బయటికి రానియకుండా రేపు జరగబోయే ఏ మీటింగ్ కూడా బయటికి రానియాలి. శ్రీనిధిని ఎస్టాబ్లిష్ చేయడానికి వివిధ రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక్కొక్క జిల్లా నుంచి 110 crores ఫండింగ్ చేసిండ్రు. ఈ ఫండింగ్ లో కూడా ఒక వాటా ఉంది. ఇది రీసెంట్ గా ఎందుకు ఫండింగ్ చేశారు జిల్లాకి అన్న? ఇప్పుడు శ్రీనిధి అనేది చాలా తోపు సంస్థ అని చెప్పేసి ఈయననే అనుకుంటాడు. ఇలాంటి సంస్థ మేము తమిళనాడులో ఏర్పాటు చేస్తాము, తర్వాత కర్ణాటకలో, తర్వాత ఇది రాజస్థాన్ లో, తర్వాత ఛత్తీస్గఢ్ లో ఇలాంటి ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో 110 crores రిలీజ్ చేయించుకున్నాడు. అధికారికంగా 110 crores, ఎన్ని కోట్లు రిలీజ్ చేపిస్తా తెలియదు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో శ్రీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేయించుకొని నేనుంటేనే మీకు ఆడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ ఉంది అన్న అక్క శ్రీనిధి కోఆపరేటివ్ సొసైటీ, అక్క క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అక్కడే కేరళ గవర్నమెంట్. ఈ కేరళ గవర్నమెంట్ నుంచి ఈయన ఏం చేస్తున్నా అంటే సిద్ధరామయ్యతో ఫోన్ చేయించుకొని రేవంత్ రెడ్డికి ఈయనను మళ్ళీ రినివల్ చేయండి, రినివల్ చేస్తేనే మళ్ళీ ఇంకా 100 కోట్లు ఇస్తా, మళ్ళీ మాకు ఇది అవుతుంది. దీనిలో సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఉంటుంది అన్న. 2% షేర్ క్యాపిటల్ అని, 1% ఈ మండల మహిళా సమ్మేళకని ఇవ్వండి. అందులో పర్సంటేజ్, ఇందులో కూడా మీకు పర్సంటేజ్ వస్తుంది. ఇవన్నీ బయటికి రానివేనా? బయటికి వచ్చేవి ఇక అన్ని లోతుగా ఎంక్వైరీ చేస్తే కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగింది. సో ఇప్పటి వరకు ఆయన ఏ అంశాలలో స్కామ్ చేసి ఉంటాడు మీకున్న సమాచారం? మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాల్లో స్కాము, తర్వాత డిపాజిట్లు రిటర్న్ ఇవ్వలేదు స్కాము, తర్వాత ఎంత డిపాజిట్ చేశారు ఒక్కొక్కరు సమృద్ధి సంకల్ప, తర్వాత ఇంకా రకరకాల సమృద్ధి పొదుపుల్లో దగ్గర ఒక దాంట్లో ఉన్నాయన్న. అవి కూడా మహిళలకు సంబంధించిన మొత్తం వడ్డీలే 934 కోట్లు ఉన్నాయని చెప్తుండ్రు. ఓకే, అంటే వాళ్ళు వడ్డీలే ఇది లాస్ట్ ఇయర్ 542 కోట్లు డిపాజిట్స్, 542 కోట్లు. ఇది ఏంది? ఇది సమృద్ధి అన్న. ఇది సమృద్ధి. ఇది కార్పస్ వచ్చేసి 200 కోట్లు. తర్వాత ఇదేమో కార్పస్ వచ్చేసి 200 కోట్లు. మొత్తం కలిపితే 934 కోట్లు. అప్రాక్సిమేట్లీ దీని మీద 11% ఇంట్రెస్ట్ వేస్తే 2,200 కోట్ల పైన వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ ఫండ్ దేనికి యూజ్ కాలేదా? ఇప్పుడు మీరు దేనికి యూజ్ చేసినా చెప్పడైనా, దేనికి యూజ్ చేసినావా లేకపోతే మినిస్టర్లకు అప్ప చెప్పినా లేకపోతే ఎలక్షన్ ఖర్చు చేసినావా అనేది ఏది చెప్పడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ మహిళలకు 3,000 కట్టించుకునేది 637 కోట్లు ఉన్నాయని చెప్పిండు. డిపాజిట్లు 631 కోట్లు. 631 కోట్లు ప్లస్ అవి 100 కోట్లు అన్న. దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ 11 కలిపితే ఇది 800 కోట్లు. దాదాపు 2,000 కోట్లు
మహిళలకు ఇవ్వాల్సింది ఇప్పటివరకు ఇవ్వలేదు. తర్వాత లోన్ ఫ్రీ క్లోజర్ పేరుతోన 100 కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు. తర్వాత ఈ కంప్యూటర్స్ స్కామ్ల దానిలో 100 కోట్ల స్కామ్ చేసిండ్రు. సిమ్ కార్డులు స్కామ్ చేసిండ్రు. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి స్కామ్. ఇప్పుడు ఉద్యోగాలు వేసిండు, ఉద్యోగాలు అమ్ముకోవడంలో స్కామ్, ప్రతిదీ స్కామ్ అయినా. ఆఫీస్ మెయింటెనెన్స్ లో స్కామ్. మీరు స్వేచ్ఛలో రాపించిన అన్ని న్యూస్లనా ఆఫీస్ మెయింటెనెన్స్ ఫర్ ఇయర్ 5 కోట్లు అవుతుంది. నాకు సంబంధించిన మొత్తం డాటా ఇది. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 10 crores అట. పెన్నుతో రాసింది అది. శాలరీ అలవెన్సెస్ 1000 కోట్ల. అదేంది 1000 కోట్లు? 1000 కోట్లు 10 crores అన్న. ఇది క్రోర్స్, ఇది లాక్స్ అయితే 10 crores. ఓకే ఓకే ఓకే. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మొత్తం ఇదంతా ఎంత ఉంది? 162 crores ఉంది మొత్తం. అంటే 16 కోట్ల 23 లక్షలు అవుతుంది. 16 కోట్ల 23 లక్షలు పర్ మంత్ పర్ ఇయర్ అవుతుంది. 2025-26. ఓకే. మెయింటెనెన్స్ ఓవరాల్ ఎంత స్కామ్ చేసిండు? 2000 కోట్లనా? 2000 కోట్లు తగ్గలేదు. ఇంకా మరి మీరు ఇంత పెద్ద అయితే ఫైట్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ సపోర్ట్ కూడా ఆల్రెడీ తగ్గుతా ఉంది, మీకేం బెదిరింపు రావట్లేదా? మీరు ఈ సీతక్క ఏం చెప్తాదంటే వీళ్ళ అనుచరులతో వాన్ని అటాక్ చేయండి, అది చేయండి సీతక్క చెప్తాదంట. అంటే మనం ఓట్లు వేసిన ప్రాపానికి అక్క ఇది తప్పు జరుగుతుంది, మీరు పేద మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పారు. పేద మహిళలను కోటీశ్వర్లు కాదు లూటీ చేస్తున్నారు మీరు అక్క. ఈ తప్పును సరిదిద్దుకోనందుకు మా జాబ్ కూడా అడగలేదు. మా జాబ్ ఎందుకు కోర్టులో కేసు వేసిండనా, నా మీద 20 లక్షల లాయర్ని పెట్టిండు. కోర్టులో సీతక్కని అడిగిన ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ చేసిన అక్క నన్ను జాబుల నుంచి తీసేయలేదు. మీరు ఒక్క మాట చెప్తే ట్రాన్స్ఫర్ మా డిస్టిక్ వెళ్ళిపోతానంటే నేను చెప్పాను నాకేం సంబంధం, అది మీరు బీఆర్ఎస్ ఏజెంట్లు. అంటే మేము కాంగ్రెస్ రావడం కోసమే బీఆర్ఎస్ తో ఫైట్ చేసినాం. అంత ముందు నుంచి వాళ్ళ స్కాములు బయటికి తీసుకొచ్చాం. ఆమె చెప్పడం ఏంటంటే నువ్వు యూట్యూబ్ లో పోతాడు, యూట్యూబ్ లో వల్ల మీరు మినిస్టర్ అయిన రక్క అని చెప్పి. ఈ రోజు దాదాపు 5 నుంచి 7 లక్షలు ఖర్చు చేస్తే ఈ ఆర్డర్ వచ్చిందన్న. ఇది నాది 4 వారాల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్. నా జాబ్ గురించి ఎప్పుడు వచ్చింది? ఇది 29th రోజు, 27 ఏప్రిల్ 17th రోజు వచ్చింది. అయితే 27th రోజు పోయి ఇచ్చిన. ఇప్పుడు సీతక్క ఏం చెప్తాదని అంటే ఈ గూన్స్ అందరూ వచ్చేసిండ్రు కదా, పంచాయత్ సెక్రటరీ వాళ్ళు ఫేక్ అటెండెన్స్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది. మరి వీళ్ళు విద్యాసాగర్ రెడ్డి యొక్క చెంచాలు ఈ నెల 23 వరకు ప్రతి రోజు వస్తుండ్రన్న. ఫీల్డ్ లో పనిచేయరు, ఫీల్డ్ లో పర్ఫార్మెన్స్ లేదు. ఇదే సంబంధిత ఆర్ఎంలు వీళ్ళు ఫీల్డ్కి వెళ్తలేరు, 10 తర్వాత కూడా వెళ్ళట్లేదు అని మెయిల్ పెట్టినా ఏం చేసినా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేరు ఈ విద్యాసాగర్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అనుచరులు కాబట్టి. దాదాపు అన్న నా మీద 20 లక్షల లాయర్ని పెట్టినన్న. 20 లక్షల లాయర్ని. ఇదంతా వాని సొమ్ము కాదు గానా, ఎట్టు పరిస్థితుల్లో వాడు రావద్దు, వాడు జైన్ కావద్దు అనేదే విద్యాసాగర్ రెడ్డి యొక్క సంకల్పం. ప్రతి నెల 40,000 ఇచ్చుకుంటూ ప్రతి రిట్ పిటిషన్ కి వాడు 2-3 అవర్స్ పనిచేయడానికి కోసము ఒక అడ్వకేట్ కు, ఒక ఆంధ్రాకి చెందిన ఈ అడ్వకేట్ కి 40,000 రూపాయలు తెలంగాణ సొమ్మును దారాదత్తం చేసిండు. ప్రతి రిట్ పిటిషన్ కు 5 లక్షల నుంచి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు దీనిలో ఎక్స్పెండిచర్ ఉందన్న. ఇది అఫీషియల్. అడుగున స్కామ్లే. అంటే మనం నచ్చని వాళ్ళని ఎంతవరకైనా తీసుకెళ్తాం. ఇప్పుడు సీతక్క ఏం యాక్షన్ తీసుకోవట్లేదు పెద్ద స్కామ్. ఎందుకంటే సీతక్కకు దీనిలో వాటా ఉంది, సీతక్కకు ఉంది, వేం నరేందర్ రెడ్డికి ఉంది, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ తమ్ముడు సీఎం సెక్రటరీగా ఇంతమందికి ఉన్నాడు. ఓహో, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ సీఎం సెక్రటరీ కాబట్టి సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన అండతోటి విద్యాసాగర్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆర్టీఐ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి. ఆల్రెడీ మొన్న పోయిన ఇయర్ లా ఆయన మేల రిటైర్మెంట్ అయినా జూన్ లో ఆర్టీఐ కమిషనర్ ఇస్తారు. ఒక్క నెల కూడా ఖాళీగా ఉంచారు రిటైర్మెంట్ అయితే. వీళ్ళేమో 14 ఏళ్ళు పెంచి పోషించింది ఆ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ నువ్వు పెంచి పోషిస్తున్నావు. సొంత తమ్ముడే సీఎం కొనసాగపోతే ఏం చేస్తాడు? అదే అన్న చెప్తుంది. వేం నరేందర్ రెడ్డి దీనిలో ఉన్నాడు. ఏముందన్న 10 కోట్లు 20 కోట్లు ఇస్తే అయిపోయా, ఊకొచ్చేది మనకి ఎందుకు ఓటుకోవాలని చెప్పేసి ఎవడన్నా ఎట్లా ఓడుకోకు. మా గవర్నమెంట్ ఎట్లా వచ్చేది లేదు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసేది ఏం లేదు, 1 కోటి మందిని లూటీ చేసుడు తప్ప. తర్వాత రేవంత్ రెడ్డి నేను వచ్చేది ఏం లేదు. ఆయన V6 ఇంటర్వ్యూలో చెప్పినా మన ఎలక్షన్ మీద V6 ఇంటర్వ్యూలో చెప్పి కేసీఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని పెట్టుకోవడం వల్లనే అనేక స్కాములు చేసిండు. వాళ్ళని కోర్టుల కేసు వేసినా కూడా వాళ్ళ ఏజ్ ని వెసులుబాటు బట్టి వాళ్ళ మీద కోర్టుల కేసు లేమని తెలివిగా కేసీఆర్ ఆలోచించి రిటైర్డ్ ఎంప్లాయీ పెట్టిను. నేను వచ్చిన తర్వాత ఒక్క సంతకంతోనే బంగాళాఖాతంలో వేస్తానే అన్నాడు. మరి ఇన్ని వచ్చి 3 సంవత్సరాలు కానీ వస్తుంది, బంగాళాఖాతం కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి. ఈయన
ఏంటంటే మాటలు చెప్పడం తప్ప చేతుల్లో ఏం లేదన్న. వీళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా రాదు. రేపు సీతక్కను కూడా మేము అడుగున తిరిగి ఓడగొడుతున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఇక ఈయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ 10 ఏళ్ళు కాదు, ఈ 3 ఏళ్ళు ఉన్నాడు గగనము. అసలు భరిస్తలేరు తెలంగాణ ప్రజలు. ఇంత చెత్త సీఎం మేము చేసుకున్నామా అని చెప్పేసి అడుగున బాధపడుతుండ్రు. ప్రతి దాంట్లో స్కామ్. ఏది ఇవ్వలేదు. మహిళలకు 2500 ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వలేదు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారిపోయింది. గత గవర్నమెంట్ లో అట్లా చేసిర్రు, ఈ గవర్నమెంట్ లో ఇట్లా చేసిర్రు. ఇంకా తేడా ఏముంది? మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి, మార్పు రావాలని అన్నారు. ఏడొచ్చింది మార్పు? చూద్దాం మరి ఇది ఎంతవరకు పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది అంటే స్త్రీనిధిలో 2000 కోట్లకు పైగా స్కామ్లు, అంటే అన్ని రకాల మహిళలు డిపాజిట్లు పెట్టినటువంటి 3000 రూపాయల డిపాజిట్లు కూడా దాదాపు 600 కోట్లకు పైగా ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మిగతా అన్ని కలిపినా కానీ 2000 కోట్ల స్కామ్ పెద్ద ఎత్తున అవుతుంది. దీనిలో రకరకాల లోతుగా వెళ్తే దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత ఈజీగా అయితే లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దీనిలో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఆల్రెడీ పెద్ద స్కామ్ జరిగింది. సో ఆయన్ని మళ్ళీ కొనసాగిస్తూ మరి ఎవరు తాయిలాలు తీసుకో, సీతక్క తీసుకుందా, వేమనని తీసుకుందా, లేకపోతే ఎవరు తీసుకున్నా తెలియదు కానీ మొత్తం అయితే ఆయన కొనసాగిస్తూ మొత్తానికి మహిళలను కోటీశ్వరులు చేస్తారని చెప్పేసి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మహిళల్ని కంప్లీట్గా లూటీ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన పైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్లు కూడా అన్ని ఇల్లీగల్ ఫేక్ నోటిఫికేషన్లు వేసేసి ఇష్టారీతిన వాళ్ళకి సంబంధించిన అనుయాయులకు ఇద్దామనేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకు తీరాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తులను మేము గతం నుంచి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొని చెప్పేసి గతం నుంచి కూడా చెప్తున్నాం. అయినా కానీ ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు కనబడతా ఉంది. దున్నపేతు మీద వర్షం పడ్డట్టే కనబడతా ఉంది. సో సీతక్క కూడా బయటికేమో నీతి సూక్తులు చెప్తా ఉంది, బయటికేమో నేనేదో రీల్స్ తప్ప నువ్వు చేసేటువంటి పని ఒక్కటి కూడా లేదు సీతక్క. అనవసరంగా నీకుండేటువంటి నువ్వు ఒక బయట ఇప్పటివరకు పేరు సంపాదించుకున్నావు. నువ్వు మంత్రి అయిన తర్వాత నువ్వు ఒక కరప్షన్ సీతక్కగా తయారైనవు తప్ప ఏది నీ దగ్గర కనీసం ఇంత ఓపెన్గా కనబడుతున్నప్పుడు కూడా నువ్వు కనీసం చర్యలు తీసుకోవట్లేదంటే 100% నీకు కూడా ఇందులో వాటాలన్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. సో దీనిపైన మేము ఖచ్చితంగా రెగ్యులర్గా స్టోరీలు చేస్తూ ఉంటాం. ఇది ఇంకా ఏంటంటే మనం ఇవన్నీ ఎవిడెన్స్ తో చెప్పినాం గానా ఇవన్నీ ఫేక్ అంట. విజయసాగర్ రెడ్డి చెప్తున్నాడు అసలు ఇన్ని గవర్నమెంట్ ఇది విందే. ఎంక్వైరీ చేద్దాం కదా మరి, ఫేక్ అన్నప్పుడు ఎంక్వైరీ చేపిస్తుంటే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కొంత అనుచరులు మాట్లాడుతున్నారంటే మనం అందరం నేను పోయే దొంగ యూట్యూబ్ ఛానల్ కంటే దొంగ అంటే మనల్ని ఉల్టా మనలాంటి మీలాంటి జర్నలిస్టులకు ఫోన్ చేస్తున్నాము వేరే రకంగా ఉంటది. కానీ అమాయకమైన జర్నలిస్టులకు ఫోన్ చేసి దాన్ని రికార్డ్ చేసుకొని గ్రూపులలో పెట్టుకొని వైరల్ చేసుకొని నాకేదో వీడు తాయిలాలు ఇస్తాడు, వీడు ప్రమోషన్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు ప్రగతికలలు అంటుండ్రు. వాడు ఎంతసేపు ఉన్నా వాళ్ళని వాడుకొని వదిలేస్తారన్న ఈ చెంచాలను కూడా. నిజంగా ప్రమోషన్ ఇచ్చేవాడు అయితే ఈ నోటిఫికేషన్ ఎందుకు వస్తుంది? అంతే. సో ఇది మొత్తానికైతే ఈ స్కామ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మనం చెప్తున్నాడు. ఈ స్కామ్ శ్రీనిధిలో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది చెప్పేసి విద్యాసాగర్ రెడ్డి మీద చెప్తున్నాడు. అనేక రకాలుగా ఇందులో పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ప్రభుత్వం తీరుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు కూడా సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ రకరకాల దర్యాప్తు సంస్థలు కూడా మేము కూడా కంప్లైంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. 100% శ్రీనిధి కాపాడేటువంటి ప్రయత్నం చేసి మహిళలకు ఎంతో కొంత మా ద్వారా సహాయం చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. సో ఇది శ్రీనిధిలో జరుగుతున్నటువంటి 2000 కోట్ల అక్రమాలతో పాటు ఓ ఫేక్ నోటిఫికేషన్ అవుతుందో, రోస్టర్ విధానం లేకుండా వేస్తున్నటువంటి నోటిఫికేషన్ అవుతుందో, ఇష్టానుసారంగా ఏ కనీస నిబంధనలు పాటించకుండా వేస్తున్న నోటిఫికేషన్ పైన కూడా ఎంత ఇల్లీగలో ఒకసారి చూడాల్సిందిగా తెలంగాణ ప్రజలు మేము కోరుతారు. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.